శబ్దం పుట్టిందంటండి. శబ్దం పుట్టిద్దా? ఆ మేఘం ఏమన్నా అమ్మ నాన్న పుట్టడానికి? ఆయన మహత్యమును మేము కన్నులారా, మా కళ్ళు ఉన్నాయి కదా, ఆ కన్నులారా చూసిన వారమే తెలిపితిమి. మరి చూసిన వారా చూడని వారా? ఎవరు మాట నమ్మాలి? సత్పురుషుడట. ఎవరు? బర్నాబా గారు సత్పురుషుడట. అంటే ఒక విధంగా మాట్లాడితే దేవునితో సమానుడిగా అనుకోవచ్చు మనం ఒక లెక్క ప్రకారంగా. అయితే ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. అందరికీ తెలియని సత్యం మన వాళ్ళకే తెలిసినట్టుగా చక్కగా వీళ్ళు చిలక పలుకులు వర్లిస్తారండి. ఈయన దేవుడు, మేము నిరూపిస్తాం, అని ఛాలెంజ్లు ఇస్తున్నారండి. సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఎవరండి? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి కొన్ని మాటలను ధ్యానిద్దాం. ఎందుకంటే మన వాళ్ళు పూర్తిగా అపార్థం చేసుకొని దేవుణ్ణి, క్రీస్తుని, అపోస్తులను కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి సాక్ష్యాలని ఈ రోజున మనము ధ్యానిద్దాం. ఎందుకంటే మరి సువార్తలలో క్రీస్తు గురించి నలుగురు రాశారు. ఆ నలుగురు రాసినటువంటి విధానాన్ని, వాళ్ళు తెలిపినటువంటి విధానాన్ని మనము అన్నిటిని కూడా 4 సువార్తల్లో చూద్దాము. ఆ సందర్భాన్ని చూసి నిజంగా మనము ఏది నమ్మాలి, ఏది నమ్మితే మనకు పరలోకం వస్తుంది అంటే, కళ్ళతో చూసిన వాళ్ళు, చెవులతో విన్నవారి సాక్ష్యాన్ని నమ్మాలా? అసలు ఆయన పుట్టినప్పుడు కానీ, ఆయన చేసినటువంటి సేవను కానీ, ఆయన చనిపోయేటప్పుడు కానీ, లేకుంటే ముందు కానీ ఏ సంబంధం లేనటువంటి వారు, చూడని వారు, వినని వారు, వారు చెప్పినటువంటి అపార్థం చేయబడిన లేఖనాలను చూసి వాటిని నమ్మి మనము ఆ రక్షణ స్థిరపరచుకోవాలా అనేది మీరే నిర్ణయం తీసుకోండి. కొన్ని వచనాలు మాత్రం నేను కేవలం చూపిస్తాను, ఎందుకంటే మీకు తెలియనివి కావు, తెలుసు. అయినా సరే ఎందుకో మనము మరి సత్యాన్ని నమ్మే కన్నా అబద్ధాన్ని నమ్మడానికి మనం చాలా ఇష్టపడుతున్నాం. ఎందుకంటే క్రైస్తవులు అనేవారు యేసుక్రీస్తు వారిని మరి ఆయన సువార్త సేవను కానీ, ఆయన సిలువ వేయబడినప్పుడు అటువంటి ప్రత్యక్షంగా ఆయన చూసిన వారు కానీ క్రైస్తవులు అనేవాళ్ళు లేరు. అపోస్తులు మాత్రమే ఉన్నారు కానీ క్రైస్తవులు అనేవాళ్ళు లేరు. అప్పటికి ఇంకా క్రైస్తవులు తయారు కాలేదు. కాబట్టి కొన్ని లేఖనాలను మనము లేఖనాల నుంచి చూద్దాము. మొట్టమొదట మరి సువార్తలలోకెల్లా మొట్టమొదట రాసింది మార్కు సువార్త అని చెప్పి మన సహోదరులు మరి చెప్పగా నేను విన్నాను. మొట్టమొదట రాయబడినటువంటి సువార్త మార్కు గారి సువార్త చూద్దాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఏముందో చూద్దాం. నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ ఏమన్నారంటే మార్కు గారు ఏం రాశారంటే, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను అనే మాట ఇక్కడ రాశాడు. అంటే ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు క్రీస్తుకు ప్రత్యేకంగా చెప్తున్నాడు. క్రీస్తుకు చెప్పిన మాట, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు క్రీస్తుకు చెప్పిన మాటగా మనము దీన్ని తీసుకోవచ్చు. ఇది మార్కు గారు తెలియజేశాడు. అలాగనే మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏముందంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఇక్కడ అప్పటి కాలంలో యేసుక్రీస్తు బాప్తిసం పొందుకునే కాలంలో అక్కడ ఉన్నటువంటి జనాంగానికి చెప్పినట్టుగా ఉంది ఇది. ఈయనే, అక్కడేమో నీవు అని చెప్పి క్రీస్తుకు చెప్తున్నాడు, ఇక్కడేమో అక్కడ ఉన్నటువంటి జనాంగానికి చెప్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మత్తయి గారు చెప్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి జనాంగానికి చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా చెప్పి అక్కడ ఉన్నటువంటి జనానికి చెప్పినట్టుగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి అలాగనే లూకా గారు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం తెరవబడడం, అక్కడి నుంచి ఒక శబ్దం అనేది వినపడింది. ఆ విషయాన్నే ఇక్కడ 3 సువార్థికులు తెలియజేశారు. అయితే 4వ సువార్థికుడు అంటే మరి యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడు అయిన యోహాను గారు. ఈయన 5 గ్రంథాలు
అంటే సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, 5 గ్రంథాలు ఈయన రాశాడు. కాబట్టి ఈయన మరి క్రీస్తు గురించి మరి ఆయన సువార్తలో ఏం తెలియజేశాడో ఆ మాటను మనం చూద్దాము. ఎందుకంటే ఈయన తెలిసింది ప్రత్యేకంగా ఉంది, ఇంకా క్లారిటీగా ఉంది, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంది. ఈ మాట చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చదవండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు మరి తెలియజేసినటువంటి మాటలను యోహాను గారు ఆయన సువార్తలో తెలియజేశాడు. అది నేను చదువుతున్నా. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏమన్నాడంటే, నేను ఆయనను ఎరగనైతిని, నాకు తెలియదయ్యా నేను ఎరగలేదు అంటున్నాడు. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఈయన పంపినవాడు ఎవరంటే దేవుడే. యోహాను సువార్త 1:5 ఏమంటుందంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు గలడు అంటాడు. దేవుని యొద్ద నుండి పంపబడ్డాడట. అంటే దేవుడే ఈయన పంపించాడని మనకు ఖచ్చితంగా లేఖనాన్ని బట్టి అర్థం చేసుకోండి. కాబట్టి ఏమంటున్నాడు, నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. అంటే పరిశుద్ధాత్మలో అంటే కింద పుట్టినోట్లో పరిశుద్ధాత్మతో అని కూడా అనుకోవచ్చు అని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి నేను. ఎందుకు? ఈయనకు ఒక సూచన ఉంది. నువ్వు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇశ్రాయేల్ అందరూ నీ దగ్గరకు వస్తారు. వాళ్ళ బాప్తిసం ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, అతని మీదికి పరిశుద్ధాత్మ పావురంలాగా వచ్చి వాలటం నువ్వు చూస్తావు. నువ్వు ఎవరి మీద వాలటం చూస్తావో ఆ వాలినటువంటి అతనే దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మల బాప్తిసం ఇచ్చేవాడు. దీన్ని బట్టి నువ్వు ఆయన్ని లోకానికి చెప్పాలి, లోకానికి ప్రకటించాలి, ఆయన మార్గాన్ని సరళం చేయాలని చెప్పి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాని ప్రకారంగా ఆయన ప్రత్యక్షంగా బాప్తిసం తీసుకునే వెంటనే, ఒడ్డుకు వచ్చిన వెంటనే పరలోకము నుండి ఆత్మ పావురవలంలాగా దిగి ఆయన మీద వాలటం, అంటే క్రీస్తు మీద వాలటము. అలాగనే మరి ఆకాశం నుంచి ఒక శబ్దం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఆ శబ్దం వచ్చిందే. అది ఈయన ప్రత్యక్షంగా చెవులతో విన్నాడు, కళ్ళతో చూశాడు. ఇక ఈయన సాక్ష్యాన్ని మనం నమ్మం. ఎందుకంటే సత్యం అనేది చేదుగా ఉంటుంది కాబట్టి నమ్మం. అబద్ధం తీయగా ఉంటుంది కాబట్టి అబద్ధాన్ని మాత్రం బాగా ప్రకటిస్తూ ఉంటాం. సరే, ఇంత క్లారిటీగా బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇచ్చాడు. అలాగనే మరొక సందర్భంలో సువార్త సేవ చేస్తూ ఒక రోజున పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన రూపాంతరం పొందుతాడు. ఆ కొండ పేరే రూపాంతరపు కొండ. ఆయన రూపాంతరం పొందే సందర్భాన్ని కూడా ఈ 4 సువార్థికులు చెప్పారు. అది కూడా చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శబ్దం మేఘంలో నుండి పుట్టిందంట. యేసుక్రీస్తు పుట్టాడయ్యా, వాక్కుగా దేవుని నోట నుండి వచ్చిన వాక్కు పుట్టినట్టే అని చెప్తే పుట్టాను అంటే నమ్మరు. మరి ఇక్కడన్నా నమ్మండి. శబ్దంలో అంటే మేఘంలో నుంచి శబ్దము పుట్టిందంట. అలాగనే ఇంకొక సువార్తికుడు అంటే మత్తయ్య గారు 17వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనగా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను. ఇక్కడ కూడా పుట్టెను, ఈయన కూడా పుట్టెను అనే మాట అంటున్నాడు. అలాగనే ఇంకొక సువార్తికుడు లూకా గారు 9వ అధ్యాయం 35వ వచనం. ఈయన నేను ఏర్పరచుకొనిన కుమారుడు. ఏర్పరచుకున్నాడు. ఈయన ప్రత్యేకంగా మళ్ళా ఈ కుమారుడు ఎవరో కాదు, ఆయన గురించి క్లారిటీ ఇస్తున్నాడు. ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు అంటే పుట్టినోట్లు ఏముందంటే ప్రియ కుమారుడు అని ఉంది. ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి, ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. శబ్దం పుట్టిందంటండి. శబ్దం పుట్టిద్దా? ఆ మేఘం ఏమన్నా అమ్మ నాన్న పుట్టడానికి మనోళ్ళకి అర్థం కాక ప్రశ్నిస్తున్నారండి. కాబట్టి దీనికి ఈ సువార్తికులకి సాక్షిగా మరి పేతురు గారు తన పత్రికలో ప్రత్యేకంగా రాశాడండి. ఆ మాటను కూడా చూద్దాము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదవండి, చక్కగా ఉంటుంది. అక్కడ పేతురు గారు ఏమన్నాడంటే, మేము చమత్కారముగా అంటే యుక్తితో
అయితే కట్టు కథలు పిట్ట కథలు కాకుండా ఏమంటున్నాడు ఆయన, క్లారిటీగా, అంటే ఇంగ్లీష్లో అయితే క్లారిటీగా అని ఉంది, క్లారిటీగా డివైజ్డ్ స్టోరీస్ అంటే తెలివితోటి చాతుర్యంతో చేసేటువంటి మనకున్నటువంటి బుర్రతో చెప్తుంటారు కదా కొన్ని పిట్ట కథలు, అలా మేము చెప్పలేదయ్యా అని చెప్పి ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. అలా ఉపాయంతో చెప్పిన కథలు కాదు, కల్పించిన కథలు కాదయ్యా. మరి ఆ కథలను అనుసరించి మేము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడని మేము మీకు తెలపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా, మా కళ్ళు ఉన్నాయి కదా, ఆ కన్నులారా చూసిన వారమే తెలిపితిమి. ఇంకా ఏమంటున్నాడు తర్వాత, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, అంటే యేసుక్రీస్తు వారు పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఆయన బతికి ఉన్నప్పుడు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు కళ్ళతో చూశారు, మరి చెవులతో విన్నారు. ఆయన కంటే ముందుగా 6 నెలల ముందుగా పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, ఆయన కూడా కళ్ళతో చూశాడు, అన్నీ విన్నాడండి. ఎందుకంటే ఆ శిష్యులను పంపిస్తాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి, మరి నువ్వు రావాల్సిన వాడు నువ్వేనా లేకపోతే ఇంకెవరన్నా గురించి అని ఎదురు చూడాలంటే, అయ్యా నా గురించి మీరు అభ్యంతర పడకూడదు, ఇదిగో మీరు చూస్తున్నారు కదా, గుడ్డి వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి, చెవిటి వాళ్ళు వినుచున్నారు, మూగవాళ్ళు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు, కాబట్టి నన్ను గురించి అభ్యంతరం పడవద్దని చెప్పి నేనే ఆయన అన్నట్టుగా వాళ్ళ శిష్యులు చెప్తే వీళ్ళు పోయి ఖచ్చితంగా యోహానికి చెప్తారు. ఎందుకంటే ఆయనైనా కాదు ఆయనకు తెలుసు, అయినా సరే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మనం కనుక ఇంటికి తాళం వేసి ఇది పడిందో లేదో అని చెప్పి మళ్ళీ లాగుతామే, అలా ఆ విధంగా యోహాను గారు మరలా ఆయనకు తెలుసు ఈయనే దేవుని గొర్రెపిల్ల అని, లోక పాపమును మూసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లని మొట్టమొదటి ప్రకటించిన వాడే మరలా ఎందుకు అడగమన్నాడంటే పాపం ఆయన కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే ఈయన ప్రవక్త, ఈయన తీసుకెళ్లి జైల్లో పడేసరికల్లా ఏంటి మరి ఈయన కనుక నిజంగా మన కోసం వచ్చినట్లయితే నన్ను తప్పించేవాడే కదా, మరి నన్ను తప్పించలేదు అంటే నిజంగా ఈయనైనా లేకపోతే ఇంకొకళ్ళ అని చెప్పి పాపం ఆయన శ్రమలు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ మనం కూడా చూడండి, మన శ్రమలు వచ్చినప్పుడు దేవుని వెంబడించాలంటే కొంచెం వెనక ముందడతాం. ఏంటి నేను ఇంత దేవుని పని చేస్తున్నా నాకు ఇంకా శ్రమ వచ్చింది ఏంటి, ఇంత కష్టం వచ్చింది ఏంటి, అంటే దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడా ఏంటి, నేను కరెక్ట్గా లేనా, ఇలాంటి ఆలోచనలు మనకు కూడా వస్తుంటాయి కదా సహజంగా. పాపం అలాగనే యోహాను గారికి కూడా ఆయన జైల్లో పడ్డప్పుడు మరి యేసుక్రీస్తు వారు మరి యూదులకు రాజుగా పుట్టినవాడు కదా, మరి ఆయన ఈయన్ని వెంటనే ఏదో ఒక విధంగా మరి ఇడిపిస్తాడని చెప్పి అనుకున్నాడు. ఇడిపించకపోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి శిష్యుల్ని పెట్టి పంపించి అసలు నిజంగా ఈయనేనా లేకపోతే ఇంకెవరి కోసం ఎదురు చూడాలని చెప్పి మళ్ళీ ఆయన పంపించినట్టుగా మనకు ఆ లేఖనాలన్నీ చదువుతుంటే అర్థమవుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరి చూసిన వారా చూడని వారా, ఎవరి మాట నమ్మాలి? ప్రత్యక్షంగా చూసి కళ్ళతో చూసి చెవులతో విన్నటువంటి వాళ్ళ మాటలు నమ్మాలా? అసలు అప్పటికి లేరు క్రైస్తవులు అనేవాళ్ళు, క్రైస్తవులు అనే పేరే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు అపార్థం చేయబడిన లేఖనాలను బట్టి వీటిని నమ్మి మనం పరలోకాన్ని సంపాదించుకోవాలా ఏదనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని వచనాలు ఉన్నాయి, ఒక 5-6 వచనాలు ఏంటంటే వాటిని ప్రతి ఒక్కళ్ళు దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి ఛాలెంజ్, రాండి మేము చూపిస్తామని చెప్పి కొన్ని వచనాలు ఉన్నాయండి అపార్థం చేయబడినటువంటి, వాటిని పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఇదే ఛాలెంజ్ చేస్తున్నారు. అవేంటంటే యోహాను గారు రాసిన సువార్త 1:1, అలాగే యోహాను సువార్త 14:9, రోమాపత్రిక 9:5, తీతు పత్రిక 2:3, ఎబ్రీ పత్రిక 1:8, ప్రకటన 1:8, అపోస్తుల కార్యాలు 20:28. ఈ మాటలను పట్టుకొని ప్రతోళ్ళు దీని సంగతి ఏం చెప్తుకోనరా, ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, దీన్ని దాటిపో అని చెప్పి ఇలా ఈ విధంగా అంటున్నారు. కానీ నిజంగా చూసిన వాళ్ళు అక్కడ ఆ వాక్యం ఎందుకు రాయబడి ఉంది, అది సందర్భం ఏమిటి, నిజంగా ఇక్కడ దేవుడు ఈయనని దేవుడుగా నిరూపించడానికి రాయబడ్డాయా లేకపోతే అపార్థం చేయబడ్డాయా అనేది ఆలోచించట్లేదండి. మిగిలిన లేఖనాలన్నిటిని కూడా మనం కరెక్ట్గా చూసుకుంటే, సాక్ష్యాన్ని చూస్తే ఖచ్చితంగా అది యేసుక్రీస్తు వారు దేవుడని చెప్పడానికి కాదు, కానీ దేవుడు వలే ఉన్నాడు, దేవుడంత శక్తి కలిగి ఉన్నాడు. వాక్యం ఎలా ఉందంటే దేవుడంత పరిశుద్ధత, దేవుడంత శక్తి కలిగి ఉందని దేవునితో పోలిక ఉపమానాన్ని చెప్తుంటే, ఆ ఉపమానాన్ని కూడా వాస్తవంగా చూసుకొని
అపార్థం చేస్తున్నారు. ఎందుకంటే మనలందరినీ కూడా క్రీస్తు స్వరూప్యంలో ఉండాలంటాడు. స్వరూప్యం అంటే స్వరూపము, సేమ్ యేసుక్రీస్తులాగా మనల్ని కూడా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూప్యము. దేవుని స్వరూప్యం అన్నంత మాత్రాన దేవుడు కాదు. మనుషుల స్వరూప్యం, మన స్వరూప్యం అనగానే ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆడ వాక్యాలను మనం అర్థం చేసుకోవాలి. సారూప్యత అనగానే అలాంటి వాడు. ఒక అందమైన అమ్మాయిని చూపించి ఇదిగో ఈమె ముఖము సూర్యబింబం లాగున్నది అంటే నిజంగా ఈ అమ్మాయి సూర్యబింబం అనే, సూర్యబింబం రౌండ్గా చక్కగా కనపడుతుంది కాబట్టి ఈ అమ్మాయి ముఖం కూడా అలా కనపడుతుందని వీళ్ళిద్దరు పోలిక. అలాగనే క్రీస్తుని దేవునితో పోల్చినప్పుడు ఈయన దేవుని స్వరూపమని, ఈయన మరి వాక్యము దేవుని వలె ఉందని ఇలాంటి అర్థం చేసుకోకుండా ఇదిగో ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి నేను నమ్ముతా, ఇదే వాదన. సరే, ఇంకొక కొన్ని వచనాలు మరి అవి కూడా చూద్దాం మనము. ఎందుకంటే అసలు ఈ క్రైస్తవులు అనేవాళ్ళు యేసుక్రీస్తు కాలంలో లేరండి. ఈ క్రైస్తవంలో మరి బర్నాబా, పౌలు గారు బోధించేటప్పుడు అప్పుడు కొంతమందిని వాళ్ళు క్రైస్తవులుగా ఎంచబడ్డారు. ఆ మాట చూద్దాము. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనంలో మరి బర్నాబా గురించి రాయబడిందండి. నిజంగా యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి దేవుడు నువ్వు సద్బోధకుడా, సత్పురుషుడా అంటే నన్నెందుకు అంటున్నావు, నువ్వు నన్ను అనకూడదు అంటాడు ఆయన. యేసుక్రీస్తు నన్నెందుకు అంటున్నావు, నువ్వు నీకేం తెలుసు, దేవుడు తప్ప ఇంకెవరు సత్పురుషులు లేరని చెప్పి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తాడు. అయితే ఈ బర్నాబా గురించి అపోస్తుల కార్యాలు ఏం రాయబడిందో తెలుసా? 24వ వచనం చదవండి. 11:24. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఈ బర్నాబా గురించి అపోస్తులు చెప్పిన సాక్ష్యం లోక గారు రాశాడు. ఇది ఆయన చెప్తున్నాడు, ఆయన సత్పురుషుడట. ఎవరు? బర్నాబా గారు సత్పురుషుడట. అంటే ఒక విధంగా మాట్లాడితే దేవునితో సమానుడిగా అనుకోవచ్చు మనం ఒక లెక్క ప్రకారంగా అయితే. కాబట్టి బహుజనులు ప్రభు పక్షమున చేరారని ఆయన మాటలు విని బహుజనులు ప్రభు పక్షమున చేరారట. అతడు పౌలును ఎత్తుక్కుంటూ తార్సునికి వెళ్ళి పౌలును కనుగొని మరి ఆయననే మరి తార్సు నుంచి అంతియోకుకు తీసుకొని వచ్చినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి 1 సంవత్సరం అంతయు కూడా మరి సువార్తను ప్రకటించి, సంఘంలో సువార్తను ప్రకటించి బహుజనులను వాక్యం అంగీకరించేటట్టుగా వాళ్ళు బోధించారు. కాబట్టి మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎప్పుడు? బర్నాబా, పౌలు గారు ఇద్దరు కలిసి 1 సంవత్సరం అంతా కూడా సంఘంలో ప్రకటించిన తర్వాత అనేక మంది జనులు మారు మనసు పొందుకొని ఆ రక్షణ సువార్తని విని నమ్మిన తర్వాత అంతియోకయలో ఉన్నవారు మొట్టమొదట క్రైస్తవులుగా ఎంచబడ్డారట. అప్పుడు వచ్చారు క్రైస్తవులు. అంతకుముందు క్రైస్తవులు లేరండి. యూదులు, ఇశ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళలో శిష్యులు మాత్రమే ఉన్నారు తప్ప క్రైస్తవులు ఎవరూ లేరు. కానీ ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవులు అసలు యేసుక్రీస్తు వారిని చూడలేదు, ఆయన గురించి ఏమీ తెలియకపోయినా కూడా ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. మరి అంతకుముందు ఆయన కళ్ళారా చూసిన వాళ్ళు ఉన్నారండి, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియని సత్యం మన వాళ్ళకే తెలిసినట్టుగా చక్కగా వీళ్ళు చిలక పలుకులు వర్లిస్తారండి. ఆయన నేను దేవుని కుమారుడు అని ఆయన చెప్తుంటే, దేవుడేమో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తుంటే, అపోస్తులేమో ఈయనే దేవుని కుమారుడు, ఏసే దేవుని కుమారుడు చెప్పి పౌలు గారు వీళ్ళందరూ బోధిస్తుంటే, మన క్రైస్తవులు మాత్రం ఏమంటారో తెలుసా? ఈయన దేవుడు, మేము నిరూపిస్తాం, ఛాలెంజ్లు ఇస్తున్నారండి. సరే, ఇంకా ఆయన చనిపోయేటప్పుడు ఉన్నటువంటి సాక్ష్యాన్ని ఈ 4 సువార్థికులు రాశారండి. ఎందుకంటే సాక్ష్యం అంటేనే కంటితో చూసిన దాన్ని, చెవులతో విన్నదాన్నే సాక్ష్యం అంటారు. నువ్వు చూడకుండా, నువ్వు వినకుండా ఏదో ఒక వాక్యాన్ని చూసుకొని అది నువ్వు అపార్థం చేసుకొని అది నిజంగా వాక్యానుసారంగా ఉందా లేదా, ఆ సాక్ష్యానికి రుజువులు ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా, 2 లేక 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచాలి. ఇది దేవుని వాక్యం. ఇది కూడా చూడరు. ఇది కూడా చూడకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం. సరే, కొన్ని డైరెక్ట్గా ఆయన చనిపోయే ముందు ఆ సిలువ ముందు నిలబడ్డటువంటి వారు కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. అవి 4 సువార్థికులు రాశారు. వాళ్ళ మాటలు విందాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపంలో జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా
ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. సాక్షాత్తు యేసుక్రీస్తు ముందున్నటువంటి శతాధిపతి ఆ కావలి వారండి. వాళ్ళు నిజంగా ఈయన దేవుని కుమారుడు చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. అలాగని ఇదే విషయాన్ని మార్క్ గారు కూడా 15వ అధ్యాయము 39 ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము వీడుచుట చూసి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. అలాగనే లోకా గారు కూడా రాశాడండి. లోకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. లోకా గారు కూడా ఈ విధంగా చెప్పాడండి. ఇంక తర్వాత ఈయనకు ప్రత్యేకంగా రాస్తాడు. యోహాను గారు కూడా క్రీస్తు గురించి ఎక్కడ చెప్పినా కూడా ఆయన సువార్తలో ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ముందు రాసినటువంటి మత్తయి, మార్కు, లోకా గారి కంటే ఈయన ప్రత్యేకంగా యేసు గురించి ప్రతి చోట కూడా ఉంటుంది. అది మనం బాగా గమనించాలి. ఎందుకంటే క్రీస్తు గురించి పరిపూర్ణంగా అసలు ఆది నుండి ఆయన మూలం ఎక్కడుందో ఆ మూలం దగ్గర నుంచి పట్టుకొచ్చినవాడు, మూలం దగ్గర నుంచి చెప్పినవాడు ఈ యోహాను గారు. కాబట్టి ఆయన మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళ ముగ్గురు కంటే కూడా సపరేట్గా ఉంటాయి. అవి చూద్దాము. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 34-35 వచనాలు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన బొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఎవరండి? దేవుడికి తెలుసట. దేవుడు అంటే ఇతను చెప్పిన సాక్ష్యము సత్యమని దేవుడు ఎరుగును అని అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఎందుకు ఈ మాటలు నమ్మలేకపోతున్నామంటే మనకు కొన్ని అపార్థం చేయబడ్డాయి. వాటినే ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం తప్ప అసలు బైబిల్ సారాంశం ఏం చెబుతుంది, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఈయనకి ఈ లోకం మీద జన్మ, ఈ లోకంలో చనిపోవడం ఎందుకు జరిగినాయి, ఇవన్నీ దేవుని సంకల్పము. ఆ సంకల్పంలో భాగముగా దేవుని కార్యాలన్నిటిని కూడా క్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడు. అందుకనే ఈ సృష్టి అంతా ఆయన ద్వారానే జరిగింది అనుకుంటున్నారు. ఆయన ద్వారా జరగాలని దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం ప్రకారమే పరలోకంలో ఉన్నాయి కానీ, భూమి మీద ఉన్నాయి కానీ, భూమి కింద ఉన్నాయి కానీ అన్నీ కూడా ఆయన ద్వారానే జరగాలి. ఆయనే దీనికి వీటికి మూలము. ఆయన వలనే సమస్తాన్ని తనతో సమాధానపరుచుకోవాలి. అందుకొరకే దేవుడు ప్రతి దానికి అన్నిటిలో ప్రాముఖ్యత అనేది క్రీస్తు వారికి కలిగించాడండి. అన్నిటిలో ప్రాముఖ్యము ఈయనకే ఉండాలి. ప్రాముఖ్యత ఈయనకంటే ఇంక ఎవరు గొప్పవాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇది తండ్రి అయిన దేవుని కోరిక. ఆ కోరిక ప్రకారమే తన కుమారుణ్ణి అధికముగా హెచ్చించాడు. ఎందుకు? ఆయన కుమారుడే ఈ లోకంలో ఉన్న మనుషులందరి పాపం నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడండి. అందుకొరకే దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు పెట్టగలవా? నేను పెట్టగలనా? మనం శరీరానికి బానిసలం. మనం ఆత్మ ప్రకారంగా నడవలేం, మన వల్ల కాదు. ఆయన ఒక్కడే ఆత్మ ప్రకారంగా నడిచి దేవుని చిత్తాన్ని 100% ఆయన నెరవేర్చాడు గనక, అందు నిమిత్తమే ప్రాణం పెట్టాడు గనకనే దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి తన కుమారుని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడండి. ఈ విషయం మనం తెలియక మన ఆలోచన అంతా కూడా ఎలా ఉందంటే, ఇదిగో 4 వచనాలు ఉన్నాయి కాబట్టి ఇవి అపార్థం చేయబడ్డాయా, లేకపోతే ఇందులో ఏమన్నా జరిగిందా, సందర్భం ఏంటని కరెక్ట్గా ఆలోచిస్తే వాక్యం ఎప్పుడూ సత్యమేనండి. దేవుని మాటలు ఎప్పుడూ తప్పు కాదు. మనం అర్థం చేసుకోకపోవటం వలనే ఈ రోజున మనం బోధించే బోధ వలన, అబద్ధపు బోధ వలన హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు బైబిల్లోకి వచ్చి అన్ని తప్పులు ఉన్నాయని, మీలో మీకే కుదరట్లేదని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుని చెప్పి వాళ్ళు అంటున్నారు మనల్ని. కేవలం మనం తప్పుగా అర్థం చేసుకుని బోధించడం వలనే. కాబట్టి ఇంకొక మాట, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా యేసుక్రీస్తు వారి గురించి ఆయన దేవుడు కాదు, మనుషుడు కాదని ఒక సందర్భంగా ఒక మాట ఉంది ఇక్కడ. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యాలు, అంటే దేవుడు నిర్ణయించిన కార్యాలన్నిటిలో కూడా అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన మనిషిగా పుట్టవలసినట్టు అవసరత, శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరత వచ్చింది. ఎందుకంటే మన శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా దేవుడు ఆయన శరీరం మీద మోపాడండి. ఇది సువార్త అండి.
ఇది నమ్మితే మనకు రక్షణ. అట్లా కాదకుండా ఆయన దేవుడండి, ఆయన దేవుడు అనకపోతే నువ్వు నరకానికి పోతావు, ఆయన దేవుడని ఒప్పుకోకపోతే అసలు నువ్వు బాప్తిసం తీసుకోకూడదని చెప్పి ఇలాంటి వంకర మాటలు. అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తేనే బాప్తిసం తీసుకోవాలి. అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటేనే ఈ లోకాన్ని జయిస్తావు. అసలు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే దేవుడు నీలో ఉంటాడు, దేవుడు నీ యందు ఉంటాడు, నువ్వు ఆయన యందు ఉంటావు. అసలు వీటినే పక్కగా నెట్టేసి నేను దేవుడని నమ్ముతా. నిన్న ఒక సహోదరుడు అంటే ఇదే వాదన, తండ్రి దేవుడు ఆయన ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు కూడా దేవుడే అంటాడు. అదేంటంటే ఇదిగో యోహాను 1:1 ఉందిగా చూడు అంటాడు. ఆయనే సృష్టికర్త అంటాడు, ఎందుకంటే యోహాను 1:3 ఉందిగా చూడు అంటాడు. ఆయనే సృష్టికర్త అంటాడు, ఆయనే దేవుడు అంటాడు. ఆయనొక దేవుడు, ఈయనొక దేవుడు, ఇద్దరు మరి ఒక్కడే ఉన్నారు కదని చెప్పి నేను రోమపత్రిక 3 చూపించా. అన్యులకు మరి యూదులకు మాత్రమే దేవుడా? అన్యులకు దేవుడు కాదా? అన్యులకు కూడా దేవుడే. అవును, ఆయన అందరికీ ఒకడే దేవుడు. కాబట్టి తండ్రి ఒక్కడే నేను చెప్తున్నా. ఆయన ఇద్దరు దేవుళ్ళు అన్నాడు. ఒకడు తండ్రి అట, ఒకడు యేసుక్రీస్తు అట. ఇక మన ట్రినిటీ వాడైతే ముగ్గురు, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు కలిస్తే మళ్ళీ ఒకళ్ళట. ఏమిటయ్యా ఇది? బైబిల్లో లేనటువంటి సిద్ధాంతాలను పెట్టుకొని వాటి ప్రకారంగా మనం బోధించాలని చెబుతూ ఈ విధంగా మరి మనము క్రీస్తు యొక్క మాటల్ని, దేవుని యొక్క మాటల్ని, అపోస్తుల మాటల్ని అబద్ధం చేసేస్తున్నాం. చివరిగా కొన్ని యేసుక్రీస్తు మాటలకు చూద్దాం. యేసుక్రీస్తు చెప్పిన మాటలు యోహాను సువార్త 4:25-26. ఆయన ఏం చెబుతున్నాడంటే ఈ సమరయ స్త్రీ దగ్గర చెప్పినటువంటి మాటలు. ఆమె అంటుంది కదా, అయ్యా నువ్వు మా క్రీస్తు అనబడినటువంటి మెసేజ్ వచ్చినప్పుడు మాకు సమస్తం అని చెప్తాడని చెప్పినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు చెప్పుతున్న క్రీస్తు అనబడిన మెసేజ్ను నేనేనమ్మా. నువ్వు ఏ మెసేజ్ గురించి చెప్తున్నావో ఆ మెసేజ్ను నేనేనమ్మా, నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఆ మెసేజ్ ఎవరో కాదు, ఆ అభిషక్తుడిని, ఆ మెసేజ్ని నేనే, ఆ క్రీస్తును నేనే అని స్పష్టంగా సమరయ స్త్రీ దగ్గర చెప్తాడు. అలాగనే యోహాను సువార్త 9:35-38 చదివితే పుట్టి గుడ్డివానికి కళ్ళు ఇచ్చినప్పుడు ఆ పుట్టి గుడ్డివాన్ని మరి ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ ఆయన్ని ఏలేస్తారు. ఆ సందర్భంలో క్రీస్తు చెప్తున్నాడు మాట ఏంటంటే, అందుకు యేసు నీవు ఆయనను ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అన్నప్పుడు ఎవరయ్యా ఆయన? నేను ఆయన ముందు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఎవరయ్యా ఆయన అంటే ఆయన అంటున్నాడు, యేసు నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంటే ఆ దేవుని కుమారుణ్ణి నేనేనయ్యా అని చెప్పి అక్కడ ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఆయన ఎవరో కాదయ్యా, నువ్వు చూస్తున్నటువంటి నేనే ఆయనను అనగానే ఆయన వెంటనే ఆయన కాళ్ళు మొక్కటం కూడా మనము చూస్తాం. చక్కగా చదవండి సహోదరులారా, చక్కగా ఉంది. అలాగనే ఇంకొక సందర్భం ఏంటంటే యోహాను సువార్త 10:35-36 దేవుని వాక్యము ఎవరికి వస్తే వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో, దేవుడే ఆయన్ని ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడట. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోని పంపిన వానితో దేవదూషణ చేస్తున్నావా అని నా మీద నేరారోపణ ఎత్తారా? మీ గ్రంథంలో ఉందిగా, దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళందరూ దైవ కుమారులు అని లేఖనాల్లో ఉంది కదా. కాబట్టి ఆ వాక్యం నాకు వచ్చింది, నేను మాట్లాడుతుందా ఆ దేవుని వాక్యమే, దేవుని మాటలే నాలో ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నా. కాబట్టి నేను దేవుని కుమారుడే చెప్తున్నా. అందుకే ఆ వాక్యం నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ దేవుని మాటలన్నీ నాలో ఉన్నాయి, నేను చెప్పేవన్నీ దేవుని మాటలే. కాబట్టి ఆ మాట నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను దైవ కుమారుడే చెప్పినందుకు మీరు నా మీద దోషారోపణ చేస్తారా అని అంటున్నాడండి. ఇన్ని మాటలు యేసుక్రీస్తు వారి సాక్ష్యం, దేవుని సాక్ష్యం, అపోస్తుల సాక్ష్యం, ఆ కాలంలో చూసినటువంటి శతాధిపతి సాక్ష్యం, ఇంకా దెయ్యం కూడా చెప్తుందండి. ఆ ఒక్క మాట కూడా చూద్దాం. ఎందుకంటే మార్కు సువార్త 1:34 చదువుదాం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను ఎల్లగొట్టాను, అవి తన్ను ఎరిగి ఉండినందున. అంటే దెయ్యాలన్నీ కూడా క్రీస్తును ఎరిగి ఉన్నాయట. అలాగనే 24 కూడా ఒక మాట ఉంది. 1:24 మార్కు 1:24 ఏముందంటే, వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయటకు వచ్చితివా, నీవెవడవో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. దెయ్యం పట్టిన వాళ్ళు కూడా ఈయన ఏమంటున్నారు, దేవుని పరిశుద్ధుడవు, దేవుని కుమారుడు అంటున్నావు. సేనా దెయ్యం పట్టినోడు కూడా వాడు కూడా అదే అంటాడు. సేమ్ ఏమంటాడంటే వాడు 5-6 వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమయ్యా, నన్ను ఎందుకు బాధించడానికి వచ్చావు, నాకు ఇంకా సమయం ఉంది కదా, అప్పుడే ఎందుకు వచ్చావా అని చెప్పి శానా పట్టిన దెయ్యం కూడా మాట్లాడుతుందండి. అందరూ యేసుక్రీస్తు వారు ఆ కాలంలో యేసుక్రీస్తు వారిని స్వయంగా శరీర ప్రకారంగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఈయనే నిజముగా దేవుని కుమారుడు. అక్కడ వాళ్ళందరూ యూదులు కూడా అదే సాక్ష్యం చెప్తారంటే, యూదులు ఏ సాక్ష్యం చెప్తారు, ఈడు దేవుని కుమారుడని చెప్పుకొనిను, ఈడు దేవుని కుమారుడని చెప్పుకొనిను, ఆ నియమం ప్రకారంగా ఈడు సిలువ వేయబడాలంటారు. అంటే యూదులకు కూడా యూదులకు చెప్పుకుంది ఏం చేసుకొస్తారు, దేవుని కుమారుడేనండి, ఎక్కడ దేవుడని చెప్పుకోలేదండి. లేని దాన్ని మనము చెప్పి వాక్యాన్ని అపార్థం చేసి నరకానికి మనల్ని మనమే పాత్రులుగా చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, చెప్పబడిన వాక్యాలన్నింటిని చూసి ఏది నమ్మితే మనకు నిత్య జీవమో మీ అంతటి మీరే ఆలోచించాలంటే, కన్నవాటిని చెవులతో విన్నవాటిని సాక్ష్యం అంటారా, చూడకుండా వినకుండా అసలు ఆ కాలంలో మనం పుట్టకుండానే ఇప్పుడు మన క్రైస్తవ చెప్పేవన్నీ నిజం అనుకొని దేవుడిచ్చే ఆ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటామా? ఏది సత్యమో మీ అంతటి మీరు, ఏది సాక్ష్యమో మీ అంతటి మీరు, ఏ సాక్ష్యాన్ని నమ్ముతారు? ఇవాళ జడ్జి ఏ సాక్ష్యాలను నమ్ముతారండి? కళ్ళ ఎదురుగా చూసిన వాళ్ళనా, లేకపోతే చూడకుండానే పుట్టకుండా ఉండేవాళ్ళు ఎప్పుడో పుట్టేవాళ్ళ సాక్ష్యాన్ని నమ్ముతారా? ఎలా మీరే అర్థం చేసుకొని నమ్ముతారని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.